తండ్రి అయిన దేవుడు. ఏమైన దేవుడు కాబట్టి ఆయనంట మన మీదంట జాలి పడతాడంట. అది ఏం పడతాడు చెప్పండి. ఓసారి త్రిపురారం అని ఊరుంది, ఐడియా ఉంది మీకు? త్రిపురారం ఏ ఊరు? ఆ మిరియాలగూడ నుండి కంపసాగరం వెళ్తుంటే ఈ అడిదేవలపల్లి నుండి వెళ్ళింది, అడిదేవలపల్లి రోడ్డు నుండి ఇటు వెళ్ళింది కదా, అంజనపల్లి, దాని మీద త్రిపురారం వెళ్ళింది, రేగులగడ్డ. ఆ త్రిపురారంలో నేను అక్కడ కొట్టు కాడ కూర్చున్నాను. ఇప్పుడు సంగతి కాదు, ఒక 20 ఏళ్ళ క్రితం సంగతి. ఆ కొట్టు పెట్టాను, ఎండాకాలం, మంచి ఎండాకాలం. ఆ కొట్టు కాడ కూర్చున్నాను నేను, నాతో పాటు ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన నా ఊరు తీసుకుపోయిండు. ఆ ఊర్లో ఆడ కూర్చొని ఉన్నాం మేము, మంచి ఎండాకాలం. ఒక చిన్న పిల్లగాడు, కాళ్ళకు చెప్పులు లేవు, రోడ్డు మీద వాడు నడుచుకుంటూ పోతున్నాడు. ఎండ కాళ్ళు గాలి ఏడుస్తున్నారు. ఏం చేస్తున్నాడు వాడు? ఏడుస్తుంటే అయ్యో పాపం పిల్లగాడు ఏడుస్తున్నాడు అని చెప్పి ఆ సైకిల్ మీద బళ్ళు మీద పోయే వాళ్ళు అరే పాపం అంటున్నారు. కొంతమంది రే ఎందుకు వచ్చావు, ఇంటికి వెళ్ళిపో, కాళ్ళ చెప్పులు లేకుండా వచ్చావేంటి పో అంటున్నారు. మేము కూడా అరే తొందరగా పోరు, ఎక్కడరా మీ ఇల్లు, మీ అమ్మ లేదా అంటున్నా. నేను నా పక్కన ఉన్న పెద్ద ఆయన, మీ అమ్మ లేదా, మీ నాన్న లేడా అని చెప్పి అంటా ఉంటే వాడు ఏడ్చుకుంటూ పాపం పోతున్నాడు. ఎవరన్నా అరే పాపం అనుకుంటున్నారు కానీ ఎవరు వాడిని అరే తొందర పరిగెత్తు అంటున్నారు. వాడేమో కాళ్ళు గాలి ఏడ్చుకుంటూ పోతున్నారు. ఇంతలోకి ఎక్కడి నుండి వచ్చిందో ఆ పక్కన చూసింది వాళ్ళ అమ్మ. పరిగెత్తుకుంటూ వచ్చేసి గబగబ పిల్లగాడిని ఎత్తుకుని భుజాన్ని పెట్టుకుని ఏడవకే కన్నా, ఏడవక నాన్న, ఏడవక అని అరికాళ్ళు రుద్దుతుంది. వాడిని ఎత్తుకుని బుజ్జగిస్తే కాసేపుడికి ఏడుపు మానేసి మేము చూస్తూ ఉండగానే ఆడ ఐస్ బండి వస్తే తీసుకెళ్ళి ఐస్ ఇప్పించింది. ఎందుకు వచ్చావు, రోడ్డు మీదకి వచ్చామంటుంది. ఏమంటుంది? ఇప్పుడు చాలామంది ఉన్నారుగా తల్లులు తండ్రులు, ఎవరన్నా పిల్లగాడిని ఎత్తుకున్నారా? ఎవరన్నా పిల్లగాడికి ఐస్ ఇప్పించారా? అసలు ఎవరన్నా జాలి పడ్డారా? అయ్యో పాపం అన్నారు కానీ, ఇంటికి పో అన్నారు కానీ, అరే కాళ్ళు కాలుతున్నాయి పిల్లగాడు, అరే రోడ్డు మీదకి వచ్చాడు కాళ్ళు కాలుతున్నాయి అన్నారు కానీ ఎత్తుకున్నారా? ఐస్ కొని పెట్టారా? బుజగిచ్చారా? ఎవరు చేశారు? తండ్రి చేశాడు. ఈ లోకంలో పరలోకమందున తండ్రి కూడా అంతే జాలి పడుతుంది. నువ్వు కష్టపడుతుంటే, నువ్వు బాధపడుతుంటే, నువ్వు ఇబ్బందులు పడుతుంటే, అర్థమవుతుందా? మీకు కూడా ఏ కష్టం వచ్చినా ఆ తండ్రి మీ మీద జాలి పడతాడు. చెప్పడం ఏం పడతాడు? ఎలా? ఆ తల్లి పడ్డట్టు. ఎవరు పడ్డట్టు? ఆ తల్లి పడిని చూసే జాలి ఆనాటికి ఈనాటికి ఏ నాటికైనా కూడా పరలోకమందున తండ్రి. ఈ మాట చెప్పండి, ఎవరు? ఆ పరలోకమందున తండ్రి జాలి పడతాడు. ఏం పడతాడు ఆయన? జాలిపడే దేవుడు ఆయన, మన మీద జాలిపడే దేవుడు ఆయన. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు అంటే జాలిపడే దేవుడు. ఆయన గురించి రాయబడింది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడింది. అంటే యేసయ్య మనందరినీ ప్రేమించాడు. ఎలా? అమ్మా నాన్న ప్రేమించినట్లు. ఎవరు ప్రేమించినట్లు? చెప్పండి, ఎవరు ప్రేమించినట్లు? అమ్మా నాన్న వాళ్ళ పిల్లలని ప్రేమించినట్లు ఈ యేసయ్య మనందరినీ ప్రేమించాడు. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు ఆయన మన మీద జాలి పడతాడంట. ఏం పడతాడంట? జాలి పడతాడు.